ఊరి చివర ఉన్న ఒక అతిపెద్ద మర్రి చెట్టు కింద సోమయ్య గౌరమ్మ దిగులుగా కూర్చుని ఉన్నారు. వారి గుడిసె 2 రోజుల క్రితం వచ్చిన వరదకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఏమండి, చూసారా మన బతుకు ఎలా అయిపోయిందో? 2 రోజుల క్రితం వచ్చిన ఆకాశి వరద మన గుడిసెను, అందులో ఉన్న కాసిని గింజలను, మన ఆశలను అన్నీ ఊడ్చుకుపోయింది. ఇప్పుడు మనకు ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు. ఆకాశమే పందిరి, ఈ భూమే పరుపు అన్నట్లు అయిపోయింది మన పరిస్థితి. ఇక మనం ఎలా బ్రతకాలి? నాకు దారి తెన్ను ఏమీ పాలుపోవడం లేదు. ధైర్యం తెచ్చుకో గౌరమ్మ. నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే నాకు మరింత బాధగా ఉంటుంది. వరద వచ్చి మన వస్తువులను తీసుకుపోయింది నిజమే, కాని మన చేతుల్లో ఉన్న బలాన్ని, మనసులో ఉన్న ధైర్యాన్ని ఏ వరద తీసుకుపోలేకపోయింది కదా. ఆ రాత్రి వరద ముంచుకొచ్చినప్పుడు ఆ పెద్ద మర్రి చెట్టు కొమ్మలపైకి ఎక్కి కూర్చున్నాం కాబట్టి ఆ గండం గడిచిపోయింది. ఈ మర్రి చెట్టే మనకి రక్షా కవచంలా నిలబడింది. దేవుడు మనకు ఇంకా ఏదో మంచి దారి చూపిస్తాడనే నమ్మకం నాకు ఉంది. నమ్మకం ఉంటే కడుపు నిండుతుందా? ఏమండి, ఊర్లో అందరి ఇళ్ళు అలాగే దెబ్బతిన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి సాయం అడగగలం? మనకంటూ సొంత స్థలం కూడా లేదు. మళ్ళీ కొత్తగా ఒక గుడిసె వేసుకోవాలన్నా ఎవరినైనా ఆశ్రయించాల్సిందే కదా. రేపటి రోజు గడిచేదెలా అని నా బెంగ. గౌరమ్మ, నాకు కొత్త ఆలోచన తట్టింది. ఆ మర్రి చెట్టు కొమ్మలు చూసావా? ఎంత బలంగా, ఎంత వెడల్పుగా వ్యాపించి ఉన్నాయో. కనీసం 10 మంది కూర్చునేంత విశాలంగా ఉన్నాయి. మనకు సొంత స్థలం లేదు కదా. ఈ చెట్టు మీదే మనం ఒక పూటకోళ్ళ ఇల్లు పెడితే ఎలా ఉంటుంది? హా, ఏమంటున్నారు? చెట్టు మీద పూటకోళి ఇల్లా? ఇదేమైనా వింతగా ఉందా? చెట్టు మీద వంట చేయడమేంటి? జనాలు చెట్టెక్కి వచ్చి భోజనం చేయడమేంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు. అసలు అది సాధ్యమయ్యే పనేనా? వంట చేసేటప్పుడు పొయ్యి సెగకు చెట్టు కాలిపోదా? ఎవరూ నవ్వరు గౌరమ్మ. ఇది నా నమ్మకం. చెట్టుకు ఏ హాని కలగకుండా లావుపాటి కర్రలు, మట్టితో కింద ఒక గట్టి అరుగులాంటిది ఏర్పాటు చేస్తాను. దానిమీద మట్టి పొయ్యి పెడదాం. మర్రి చెట్టుపైకి సులభంగా ఎక్కడానికి వెదురు బొంగులతో ఒక చక్కటి మెట్ల దారి తయారు చేస్తాను. చెట్టు మీద పచ్చని ఆకుల నీడలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ భోజనం చేయడం అందరికీ కొత్తగా అనిపిస్తుంది. మన చేతి వంట రుచి చూస్తే ఊరి జనం తప్పకుండా మన దగ్గరికే వస్తారు. మీ మాటలు వింటుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది. మీ పట్టుదల నాకు తెలుసు. మీరు తలుచుకుంటే ఆ పని తప్పక చేస్తారు. నేను మీకు చేదుడు వాదుడుగా ఉంటాను. రేపటి నుండే నేను కట్టెలు ఏరుకొస్తాను. మీరు వెదురు బొంగులు తీసుకురండి. సోమయ్య, గౌరమ్మ వారం రోజుల పాటు పగలు రాత్రి కష్టపడి ఆ మర్రి చెట్టు కొమ్మల మీద ఒక అద్భుతమైన వేదికను ఏర్పాటు చేశారు. సురక్షితమైన మట్టి పొయ్యిని నిర్మించి ఒక చిన్న పూటకోళ్ల ఇల్లు ప్రారంభించారు. ఒక మధ్యాహ్నం వృద్ధురాలైన సూరమ్మ అనుకుని అక్కడికి వస్తుంది. ఏరా సోమయ్య, ఎక్కడున్నావురా నాయనా? ఊళ్ళో అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. చెట్టు మీద భోజనశాల పెట్టావని విన్నాను. నా కళ్ళతో చూద్దామని ఇలా వచ్చాను. భలేగా కట్టావురా. మెట్లు కూడా చాలా సౌకర్యంగా ఉన్నాయి. ఈ పండు ముసలిదాన్నైనా నేను ఎక్కగలిగానంటే నీ తెలివిని మెచ్చుకోవాలి. రండి సూరమ్మత్త, జాగ్రత్తగా మెట్లు ఎక్కిరండి. ఇక్కడ ఈ చెక్క బల్ల మీద కూర్చోండి. మీ ఆశీస్సులు ఉంటే అంతా మంచే జరుగుతుంది. మా ఆవిడ వేడివేడి జొన్న రొట్టెలు, గోంగూర పచ్చడి చేసింది. వడ్డించమంటారా? వడ్డించు నాయనా. ఆకులు వేసి తీసుకురా. గాలి భలే చల్లగా ఉంది ఇక్కడ. కింద ఎండ మండిపోతున్నా ఈ మర్రి చెట్టు నీడలో చల్లటి మలయ మారుతం వీస్తోంది. ఇక్కడ కూర్చుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో. గౌరమ్మ విస్తరాకు తెచ్చి వడ్డిస్తూ, తినండత్తా, మీ చేతులతో బోణీ చేస్తే మాకు ఇక తిరుగుండదు. వేడివేడి జొన్న రొట్టెలు, అందులో కొంచెం నెయ్యి వేసి పక్కన పచ్చిమిర్చి తొక్కు వేశాను. ఇవిగో చిక్కటి మజ్జిగ, తృప్తిగా తినండి. ఆహా గౌరమ్మ, నీ చేతి వంట అద్భుతంగా ఉందమ్మా. ఈ ఆకుల పచ్చదనం మధ్య, ఈ పక్షుల కెలకెల రావాల మధ్య కూర్చుని ఇలాంటి కమ్మని భోజనం చేస్తుంటే భూలోకంలో ఉన్నానా, దేవలోకంలో ఉన్నానా అన్నట్టుంది. మీ నిజాయితీ, మీ కష్టం ఊరికే పోదు.
కడుపు నిండిందమ్మా. ఈ పూటకోళ్ల ఇల్లు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. ఇది నా ఆశీర్వాదం. మీ చల్లని దీవెనలు అత్త. మేము ఎప్పుడూ స్వచ్ఛమైన సరుకులతో ఎలాంటి కల్తీ లేకుండా వంట చేస్తాం. మాకు ఏ అత్యాశ లేదు. రోజు పూట గడిచి మా కష్టానికి తగ్గ ఫలితం వస్తే చాలు. దేవుడి దయ వల్ల మా పని బాగానే సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. సోమయ్య చెట్టు మీద భోజనశాల గురించి పక్క ఊర్లకు కూడా తెలిసిందే. జనం అక్కడి వాతావరణానికి, వంటల రుచికి ముగ్ధులై రోజూ గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఇది ఊరి మధ్యలో పెద్ద భోజనశాల నడుపుతున్న జమీందారు భూషయ్యకు కంటగింపుగా మారింది. ఒకరోజు రాత్రి భూషయ్య తన ఇంట్లో భార్య లక్ష్మమ్మతో విసుక్కుంటూ ఉంటాడు. చూసావా లక్ష్మి, నాకసలు కంటి మీద కునుకు పడడం లేదు. 10 రోజుల క్రితం వరకు మన భోజనశాలకు వందలాది మంది వచ్చేవాళ్ళు. నా గల్లా పెట్టే డబ్బులతో కళకళ్ళాడేది. కానీ ఇప్పుడు చూడు, ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సోమయ్యగాడు వాడి చెట్టు మీద పూటకొళ్ల ఇల్లు ఎక్కడి నుంచి దాపురించింది ఈ దరిద్రం మనకు? నేను అదే అనుకుంటున్నానండి. మొన్న గుడి దగ్గర కొందరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు. సోమయ్య పెళ్ళాం గౌరమ్మ వంటలు అమృతంలా ఉంటాయట. పైగా ఆ చెట్టు మీద కూర్చుని తింటుంటే చాలా ఆనందంగా ఉంటుందట. మన దగ్గర వంటకాలు బావున్నా ఎవరూ ఇటు రావడం మానేశారు. వాళ్ల దగ్గరేమో వంటలు తక్కువ ధరకే దొరుకుతున్నాయని అందరూ అటే పరుగులు తీస్తున్నారు. మీరే ఏదైనా గట్టిగా ఆలోచించాలి. నా పరువు పోయినట్లుగా ఉంది లక్ష్మి. నా ముందు ఆ సోమయ్య ఎంత? వాడికి కనీసం నిలబడడానికి సొంత భూమి లేదు. వరదలో కొట్టుకుపోయి అనాథలా మిగిలినవాడు ఈరోజు నాకే పోటీకి వస్తాడా? వాడి ఆనందం నేను చూడలేకపోతున్నాను. వాడి ఎదుగుదల నా కళ్లల్లో నిప్పులు పోస్తోంది. రేపటికల్లా ఆ చెట్టు మీద భోజనశాల లేకుండా చేయాలి. అవునండి, వాడు ఎదిగిపోతే రేపు మనల్నెవరూ లెక్క చేయరు. వాడి భోజనశాల పేరు లేకుండా పోవాలి. ఎవరికైనా డబ్బిచ్చి ఆ చెట్టు మెట్లను, ఆ వేదికను నాశనం చేయించండి. అప్పుడు జనం మళ్ళీ మన దగ్గరికే వస్తారు. వాళ్ళకి గత్యంతరం లేక మన భోజనశాలకే రావాలి. మీరు వెంటనే ఏదో ఒక ఏర్పాట్లు చెయ్యండి. ఇతరులకు ఆ పని ఎందుకు అప్పగించడం లక్ష్మి? నేనే స్వయంగా వెడతాను. ఈ అర్ధరాత్రి ఎవరు చూడకుండా వెళ్ళి వాడు కట్టిన వెదురు మెట్లను, ఆ చెక్క బల్లలను గొడ్డలితో విరగ్గొట్టి వస్తాను. తెల్లవారేసరికి వాడి భోజనశాల కింద పడి మొక్కలు మొక్కలు కావాలి. అప్పుడు వాడి పొగరు అణుగుతుంది. నేను ఇప్పుడే వెళుతున్నాను. నువ్వు తలుపు వేసుకుని పడుకో. రాత్రి బాగా చీకటి పడింది. ఆకాశంలో చంద్రుడు లేడు. కారు చీకట్లో భూషయ్య ఒక పదునైన ఇనుప కడ్డి తీసుకుని ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్తాడు. నెమ్మదిగా వెదురు మెట్లు ఎక్కుతాడు. సోమయ్య, గౌరమ్మ చెట్టు పైభాగాన ఉన్న ఒక పెద్ద కొమ్మ మీద నిద్రపోతున్నారు. వీడికి ఎంత ధైర్యం ఉంటే నాకే పోటీకి వస్తాడు? ఇప్పుడే ఈ వెదురు కట్లను నా ఈ తాళ్లతో కోసేస్తాను. అప్పుడు రేపటి నుండి వీడి భోజనశాలకు ఎవరూ రాలేరు. భూషయ్య చీకట్లో తడుముకుంటూ మెట్లను ఆపుతున్న ప్రధానమైన తాడును కొయ్యడానికి ప్రయత్నిస్తాడు. కాని చీకటి వల్ల అతనికి ఏమీ సరిగ్గా కనిపించదు. ఒక్కసారిగా అతని కాలు ఒక పెద్ద కొమ్మకు తట్టి జారిపోతుంది. అతను కింద పడిపోకుండా తన 2 చేతులతో ఒక దట్టమైన తీగను గట్టిగా పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటాడు. కింద కఠినమైన రాళ్లు ఉంటాయి. పట్టు తప్పితే అతనికి ప్రాణగండం తప్పదు. అయ్యో, ఎవరైనా రక్షించండి! నా కాలు జారింది. నేను కింద పడిపోతున్నాను. రక్షించండి! సోమయ్య, కాపాడు నాయనా! ఆ అరుపులకు నిద్రపోతున్న సోమయ్య, గౌరమ్మ ఉలిక్కిపడి లేస్తారు. సోమయ్య వెంటనే ఒక లాంతరు వెలిగించి కిందకి చూస్తాడు. గౌరమ్మ, అది భూషయ్య గారు కదా? ఆ తీగను పట్టుకుని వేలాడుతున్నారు. ఆయనకు పెద్ద ఆపద వచ్చినట్లుంది. లాంతరు అలా పట్టుకో. నేను వెంటనే ఒక బలమైన తాడుని తీసుకుని కిందికి దిగుతాను. అయ్యో రామా, ఆయన ఈ అర్ధరాత్రి ఎక్కడికెందుకొచ్చినట్లు? సరే, ముందు ఆయన్ను కాపాడండి. పట్టు తప్పితే కింద ఉన్న రాళ్ల మీద పడి తీవ్రమైన దెబ్బలు తగులుతాయి. జాగ్రత్తండి. సోమయ్య ఒక లావుపాటి తాడుని తీసుకుని కిందకు దిగి భూషయ్య నడుముకు గట్టిగా కడతాడు. ఎంతో శ్రమపడి తన బలాన్నంతా కూడదీసుకుని భూషయ్యను జాగ్రత్తగా పైనున్న వేదిక మీదకు లాగుతాడు. భూషయ్య భయంతో, ఆయాసంతో రొప్పుతూ అలాగే నేల మీద కూలబడిపోతాడు. తీసుకోండి భూషయ్య గారు, కాస్త నీళ్లు తాగండి. అసలు ఏమైందయ్యా? ఈ కటిక చీకట్లో మీరిక్కడికి ఎందుకొచ్చారు? కాస్త ఏమరపాటుగా ఉన్న ఘోరం జరిగిపోయేది కదా. నన్ను క్షమించు సోమయ్య. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. నన్ను క్షమించు.
నేను నీకు మేలు చేయడానికి రాలేదు, నీ భోజనశాలను నాశనం చేయడానికి వచ్చాను. నీ మీద అసూయతో రగిలిపోయాను. నా కళ్ళ ముందు నువ్వు ఎదగడం తట్టుకోలేకపోయాను. నిన్ను దెబ్బతీయాలని వచ్చి నాకే గండం తెచ్చుకున్నాను. నువ్వు దేవుడివిరా సోమయ్య. నా మనసులో నీ పట్ల ఇంత ద్వేషం ఉన్నా నువ్వు మాత్రం నా దురుద్దేశం ఏంటో ఆలోచించకుండా నన్ను కాపాడావు. ఏంటయ్యా మీరు మాట్లాడుతుంది? మాకు మీ మీద ఎలాంటి కోపం లేదే. మేమేదో మా బతుకు మేం బతుకుతున్నాం. మా కష్టం మేం చేసుకుని పొట్ట పోసుకుంటున్నాం. మీ దారిలోకి మేము రాలేదు కదా. అయినా మా మీద మీకు ఎందుకయ్యా అంత పగ? పగ కాదు గౌరమ్మ, నాది అహంకారం, అసూయ. ఊర్లో నా భోజనశాల మాత్రమే పెద్దదిగా ఉండాలన్న గర్వం. జనమంతా మీ దగ్గరికి వస్తుంటే తట్టుకోలేకపోయాను. గుడ్డివాడిని అయిపోయాను. ఇతరుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాను. ఈరోజు నేను చేసిన తప్పుకు నా అహంకారమే కారణం. మీరు నన్ను కాపాడకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే నా ఒళ్ళు జలధరిస్తోంది. ఇంతలో లక్ష్మమ్మ కంగారుగా లాంతర్ పట్టుకుని అక్కడికొస్తుంది. ఆమె భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి వెతుక్కుంటూ వచ్చింది. అదే సమయానికి ఏదో శబ్దం వినిపించి పక్కనే ఉన్న గుడిసెలో పడుకున్న సూరమ్మ కూడా వస్తుంది. ఏమండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా నేల మీద కూర్చున్నారు? మీ బట్టలంతా దుమ్ము కొట్టుకుపోయాయి, చెమటలు పడుతున్నాయి. ఏమైందండి మీకు? నాకు చాలా భయంగా ఉంది. ఏంటి బోషయ్య, ఏమైంది నాయనా? ఇక్కడ ఏం జరుగుతోంది? సోమయ్య, మీరంతా ఇలా గుమికూడారేంటి? బోషయ్య ఈ రాత్రిపూట ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మన తప్పు మనం తెలుసుకునే సమయం వచ్చింది లక్ష్మి. నా అసూయ నన్ను గుడ్డివాడిని చేసింది. సోమయ్య భోజనశాలను నాశనం చేద్దామని వచ్చి నేను ప్రాణాపాయంలో పడ్డాను. ఎవరినైతే నేను సర్వనాశనం చేయాలనుకున్నానో ఆ సోమయ్యే స్వయంగా నన్ను ఈరోజు రక్షించాడు. అతని మనసు ఉందు, మన ఆస్తి, మన హోదా ఎంత చిన్నవో నాకు అర్థమైంది. అయ్యో, ఎంత ఘోరం తలపెట్టామండి మనం. భగవంతుడు మన కళ్ళు తెరిపించాడు. సోమయ్య, గౌరమ్మ, మమ్మల్ని క్షమించండి. మీ కష్టం ఏంటో, మీ నిజాయితీ ఏంటో మాకు ఇప్పుడు తెలిసిందే. మీ మీద పగ పెంచుకొని మేము ఎంత పెద్ద పాపం చేశామో అర్థమైంది. మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి. దయచేసి అలా చేతులు కలపకండి లక్ష్మమ్మ గారు. ఎవరైనా తప్పు చేయడం సహజం. దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపడమే పెద్ద శిక్ష. మీకు ఏ హాని కలగలేదు. అదే 10,000. మేము పేదవాళ్లం కావచ్చు, కాని ఎవరికీ కీడు తలపెట్టే అలవాటు మాకు లేదు. అంతా పైవాడి దయ. మనమంతా కలిసికట్టుగా ఈ ఊర్లో బతుకుదాం. ఎవరి రాత ఎలా ఉంటే వాళ్లకు అలా దక్కుతుంది. విన్నావా భూషయ్య? ఎదిగే కొద్దీ వదగాలి అన్నది పెద్దల మాట. ఒకరు కష్టపడి పైకి వస్తుంటే వాళ్లను చూసి సంతోషపడాలి, కాని అసూయ పడకూడదు. ఇతరుల ఎదుగుదల చూసి అసూయపడ్డం మన నాశనానికే దారితీస్తుంది అన్న విషయం ఈరోజు నీకు స్వయంగా అనుభవమైంది. ఇతరులకు గోతి తవ్వితే అందులో మనమే పడతాం. ఇప్పటికైనా మీలో మార్పు రావడం చాలా మంచిది. సోమయ్య నిజాయితీ, అతని కష్టం అతన్ని కాపాడుతున్నాయి. దేవుడు ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాడు. మీ మాట అక్షర సత్యం సూరమ్మత్త. ఇక మీదట నేను ఏనాడు ఎవరి పట్ల అసూయపడను. సోమయ్య, రేపటి నుండి నా భోజనశాలకు అవసరమైన సరుకులను నేనే స్వయంగా నీకు పంపిస్తాను. నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి. మీ ఆతిథ్యం, మీ మంచితనం ఈ ఊరికి ఆదర్శంగా నిలవాలి. మీ మాటలే మాకు 10,000 సంతోషం భూషయ్య గారు. మనసులోని మలినం పోతే మనుషులందరూ బంధువులే. ఇక వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. రేపు ఉదయం మనమందరం కలిసి కొత్త రోజును ప్రారంభిద్దాం. భూషయ్య, లక్ష్మమ్మ తమ తప్పును తెలుసుకుని సోమయ్యకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి తమ ఇంటికి వెళ్తారు. సూరమ్మ కూడా వాళ్లను దీవిస్తూ వెళ్ళిపోతుంది. ఆ మర్రి చెట్టు మీద ఉన్న పూటకోళ్ల ఇల్లు ఆ చల్లటి గాలిలో సోమయ్య, గౌరమ్మల నిజాయితీకి ప్రతీకగా అలా నిలబడి ఉంటుంది.